ప్రస్తుతం మనం అశోక్ నగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద అయితే ఉన్నాం. చాలామంది నిరుద్యోగులు అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. ప్రభుత్వం మమ్మల్ని ఏదైతే మా పట్ల కూడా ఏమాత్రం సానుభూతి చూపట్లేదు, చాలా వరకు కూడా మాకు ఇస్తున్నటువంటి హామీలు కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా పట్ల చాలా వరకు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ కూడా నిరుద్యోగులు అయితే మండిపడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగి చేసిన నేత రవి రాథోడ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి అయినట్టుగా ఏకకాలంలో సంవత్సరంలో 59,000 ఉద్యోగాలు ఇచ్చాం, మేము ఎక్కడైనా చర్చ సిద్ధమని చెప్తున్నారు, మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? ముందుగా ఇక్కడ వచ్చినటువంటి హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే కార్యక్రమానికి వచ్చినటువంటి నిరుద్యోగి సమాజానికి, దాంతోపాటు ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉండాలి. మీరు ఒక ముఖ్యమంత్రిగా నేను చాలా ఉద్యోగాలు ఇచ్చేసిన ఈ యొక్క భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో ఇయ్యనటువంటి ఉద్యోగాలు మేము నింపినామనేటువంటిది మీరు అంటా ఉన్నారు కదా, ఇది పచ్చి అబద్ధం అని చెప్పి నిరూపించడానికి ఈ యొక్క నిరుద్యోగులందరూ రెడీగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రిగా మీరిద్దరు అశోక్ నగర్ రండి, లేదంటే ధర్నా చౌక్కి రండి. మీరు తప్పని మేము నిరూపిస్తాం. మీరు ఇచ్చింది ఓన్లీ 11,000 మాత్రమే. డిఎస్సిలో 5,000, హెల్త్ సెక్టర్లో 5,000 మరియు గ్రూప్ 1లో 60 పోస్టుల కంటే ఒక్క పోస్ట్ ఎక్కువ అనేటువంటి నిరూపించుకుంటే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా మేము అర్హులం. మీరు మమ్మల్ని ఉరి తీసినా మేము దానికి ఒప్పుకుంటాం. కానీ మీరు తప్పనేటువంటిది మేము నిరూపిస్తే మీరు మీ యొక్క ముక్కు నేలకు రాసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే వాస్తవంగా మిమ్మల్ని కించపరిచే విషయంగా మనం పరిగణించవచ్చు, ఎట్లా చూడొచ్చు? వీళ్ళు మాకు చాలా కించపడుతున్నారండి. ప్రతి మీటింగ్లో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అనుకుంటారనే ఉద్దేశంతో ప్రతి మీటింగ్లో 60,000 ఇచ్చినామంటారు. ఫస్ట్ 30,000 ఇచ్చినామన్నారు, 40,000, 50,000, 60,000 అయిపోయింది. అది కాస్త ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 150,000 అంటా ఉన్నారు. ఈ నెల దాటితే అది 2 లక్షలు కంప్లీట్ అయింది అనేటువంటిది అంటారు. ఎంత ఇచ్చిరో మీకు తెలియదా? ఎవరికి ఇచ్చిరు ఆ 2 లక్షలు? బయట విడుదల చేయండి, తెలుస్తుంది కదా. మీరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఖచ్చితంగా మీ యొక్క మాటల్ని రిటర్న్ తీసుకోవాలి. లేని పక్షంలో మీ మీద సుమోటోగా మేము కేసులు కూడా వేయాల్సినటువంటి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకు పదవులు కావాలంటూ ఆరాటపడుతున్నారు. మరి మీరు ఉద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసిన పక్షంలో వాళ్ళందరి మీద కూడా లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు బలాయించడం ఎట్లా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం, మీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు రావడం కోసం మీరు మాత్రం లోపాయికార ఒప్పందాలు చేసుకొని మీరు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగ యువత 5 రూపాయల భోజనాలు తినుకుంటూ మేము చదివినటువంటి చదువుకు స్వార్థకత అనేటువంటి మాకు రాకుండా మీరు మాత్రం అడ్డదారిన మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటా ఉన్నారు. ఆనాడు కొండా సురేఖ గారు, శ్రీధర్ బాబు గారి యొక్క విషయం కావచ్చు, మా కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేటువంటిది మీరు ఇచ్చుకుంటే మేమందరం ఏమైపోవాలి? ఎగ్జామ్లు ఎందుకు? మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకోండి అంతే అని తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగులంతా కూడా అధికార పక్షం వైపే ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు అని చెప్తున్నారు. మరోపక్క పేడ్ ఆర్టిస్టులతోటే ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ప్రతిపక్ష నేతలు కూడా మా మీద బురదలు ఇప్పిస్తున్నారు అని చెప్తున్నారు. ఇది పేడ్ ఆర్టిస్టులు అంటా ఉన్నారు కదా. రియాజ్ గారిని అడగండి, దాంతోపాటు బలమూరి వెంకట్ గారిని అడగండి, మానవత రాయిని అడగండి, కోదండరామరెడ్డి సార్ని అడగండి, ఎంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారో. అదేవిధంగా బస్సు యాత్రకు వేసినప్పుడు ఆకునూరి మురళీ సార్ని అడగండి, ఇందులో పేడ్ ఆర్టిస్టులు ఎంతరో. పేడ్ ఆర్టిస్టులు మీరు ఏర్పాటు చేసుకున్నారా? మేము ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులు అనేటువంటి తెలుస్తుంది. పేడ్ ఆర్టిస్టులు ఎవ్వరికి కాదు. ఇక్కడ కడుపు గాలి ఇక్కడ వచ్చి ధర్నాకి ఇంత ఎండకు మేము నిలబడి ధర్నా చేస్తూ ఉన్నాం. మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు చెప్తే చెప్పుతోటి కొడతా, ఎవడన్నా కావచ్చు వాడు. పేడ్ ఆర్టిస్టులు అంటే చెప్పే ఇరుగుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు మీ మీద అంటే విష ప్రచారం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా సందర్భాల్లో నిరుద్యోగుల పట్ల కూడా పోలీసులు వివరించినటువంటి తీరు కావచ్చు, అధికార పక్ష నేతలు కూడా మీ పట్ల మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే నిరుద్యోగులకు సంబంధించి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? తల్లిదండ్రులు మా కొడుక్కి ఒక ఉద్యోగం వస్తే సమాజంలో గౌరవం వస్తుంది, మా పిల్లలకి కొద్దిగా పెళ్ళిళ్ళు అయితే తర్వాత సమాజంలో మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మా తల్లిదండ్రులందరూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు మాత్రం తన సొంత స్వలాభం కోసం మమ్మల్ని వాడుకొని
అసలు అడ్డం ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము చదువుకున్నటువంటి దానికి విలువ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చెనగాని దయాకర్కి ఏం తెలుసు? అదే మానవతరాయికి ఏం తెలుసు? చెప్పులు తీసుకుతామంటారు, మమ్మల్ని తన్నుతామంటారు, కొడతామంటారు. కొడకల్లారా మీరు ఇక్కడ వస్తే మీ బట్టలు ఇడుపుతాం ఏమనుకుంటా ఉన్నారు? మీరు కొట్లాడడం అనేటువంటిది కాదు. మేము దలుచుకుంటే మీ యొక్క బట్టలు ఒక్కటి కూడా ఉండవు, మీరు తిరగలేరు అనేటువంటిది కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగత తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నాం. అందగత్య పోటీలు కూడా మేము నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం కూడా పెట్టుబడులు తీసుకురావడానికి అని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో నిరుద్యోగులంతా కలిసి మరి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు అనుకో? అందాల పోటీలు నిర్వహించడానికి సమయం ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ యొక్క అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. అందాల పోటీల వల్ల ఉద్యోగాలు వస్తాయనేటువంటిది, దానివల్ల కంపెనీలు వస్తాయని శరం లేకుండా అంటా ఉన్నారు. ఏ విధంగా ఎవరు వస్తారు? ఏ కంపెనీ వస్తుంది చెప్పడానికి మీకు సిగ్గుండాలి. వినడానికైతే మాకుందయ్యా. ఈ విష ప్రచారాన్ని మాత్రం మీరు తగ్గించుకోవాలని తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు చాలా అవకతవకలు చేస్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు మమ్మల్ని విస్మరిస్తున్నారు. మీకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమవుతా ఉంది. స్థానిక ఎలక్షన్లు ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో మేము అప్పుడు చూపిస్తాం. నిరుద్యోగులు ప్రతి ఒక్కొక్క ఊరిని, ఒక్కొక్క మండలాన్ని దత్తత తీసుకుంటాం. అప్పుడు మీకు తెలుస్తుంది మా నిరుద్యోగుల యొక్క పవర్ ఏందనేటువంటిది అని తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి 4,000 అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు మిమ్మల్ని మోసం చేసినా అనేక విధాలైనటువంటి ముచ్చలు మీకు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చి 15 నెలల కాలం పాటు అవుతుంది. ఎవరికైనా నిరుద్యోగికి మరి ఒక్కరికైనా కూడా నిరుద్యోగ భృతి అందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆనాడు యువ డిక్లరేషన్ ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేసిరు. అందులో నిరుద్యోగ భృతి అనేటువంటిది అంశాన్ని మీరు చెప్పారు కదా. 17 నెలలు అయింది. ఏ ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇచ్చారా అని తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క మాటలకు విలువ లేదు. ప్రియాంక గాంధీ గారు చెప్పినటువంటి మాటలకు విలువ లేదు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ వచ్చి ఛాయ్ తాగిపోతారు, ఆయన మాటలకు విలువ లేదు. రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ రంగ్ బాజే. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ఉసరవెల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు అక్కడ రంగుబాజు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ ఉసరవెల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కానీ వాళ్ళ నిరుద్యోగుల పక్షాన చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. మీకు పుట్టగతులు ఉండవనేటువంటిది కూడా. ఈ మధ్య కాలంలో నిరుద్యోగుల మీదే కాకుండా నిరుద్యోగుల తరపున మాట్లాడిన నేతల మీద కూడా కేసులు పెడుతున్నారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగ నాయకులు కావచ్చు, దాంతోపాటు కొంతమంది పార్టీ నాయకులు కావచ్చు, వారిపైన చాలా కేసులు వేస్తూ ఉన్నారు, వాళ్ళని కట్టడి చేస్తూ ఉన్నారు. మీరు ఉద్యోగాలు ఇచ్చుకుంటే మా గురించి వాళ్ళెందుకు మాట్లాడతారు? మేమెందుకు ధర్నా చౌక్ వస్తాం? మీరు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలి కదా. విడుదల చేయకుండా పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, రాకేష్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు మా జనార్దన్ గారి మీద కావచ్చు, నా మీద కావచ్చు, మోతీలాల్ గారి మీద కావచ్చు, దామోదర్ రెడ్డి కావచ్చు, సింధు రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరి మీద కేసులు వేస్తూ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తి మీద మీరు కేసులు వేస్తామంటే అది కుదరదు. ఈ యొక్క జూన్ 2 నాడు ఖచ్చితంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూన్ 2 నాడు మీరు ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారనేటువంటిది ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించాల్సినటువంటి అవసరం ఉంది. టీజీపీఎస్సీకి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని విడుదల చేయాలని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.